ఇక్కడ ఏపీ రాజకీయాల వరకు అలజడులు సృష్టించడం అంటే ఓకే, ఎందుకు తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టి వాళ్ళైతే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా తోలు తీసేస్తారు వీళ్ళు సినిమాలు ఇంకా ఆడుకొని చేసినా ఆశ్చర్యపడకండి. తమిళనాడుకు ఉన్న కట్టింగ్ ఎవరికి ఉండదు సార్. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనం అంటే డిఎంకే ఏడిఎంకే బద్ద శత్రువులు అయినా సరే రాష్ట్రానికి ఎవడైనా పైనుంచి లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు అరింపజేస్తారంటే వాళ్ళు ఇద్దరు ఒకటి అయిపోతారు. అది వాళ్ళ ఒరిజినల్ క్యాపబిలిటీ. వీళ్ళతో ఏం కాదండి, అనవసరంగా వీళ్ళు ఓవర్ యాక్షన్లు అనవసరంగా వాళ్ళు ఎరుమలోకలు కాబట్టి భరిస్తున్నారు. అసలు అనవసరమైన పేలాపనలు అసందర్భ పేలాపనలు ఎవరండి? మీ స్థాయి ఎంత అండి? మీ స్థాయి అంత చిన్న స్థాయి. ఒక రాష్ట్రంలో ఒక రీజనల్ పార్టీ కన్ఫైన్ అయిన దగ్గర జాతీయ స్థాయి రాజకీయాలు మాట్లాడుతుంటే ఎట్లా ఎట్లా వాట్ వై యువర్ కనెక్టెడ్? ఓకే అలాగదండి, నాకు తెలియక అడుగుతాం. మనమే హిందీ భాష అంటే కింద మీద పడి చేస్తాం. ఎలా అతి కష్టం పెట్టి 10th క్లాస్ పాస్ అవ్వడానికి ఎన్ని బాధలు పడ్డాం అందరికీ తెలుసు. నాట్ దట్ అందరూ 100కి 100 మందికి హిందీ వచ్చేస్తుందని కాదు సార్. అది చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రంలో మనకి తెలుగుకి ఆప్షన్ ఇంకోటి లేదు. సెకండ్ లాంగ్వేజ్ సంస్కృత్ ఏదో కింద మీద పడి మొత్తం 4 మార్కులు తెచ్చుకుందామని చూస్తాం. నేను చాలాసార్లు చెప్తున్నాను అదే విషయం. ప్రతి ఒడికి హిందీ అనగానే అమ్మ బాబోయ్ అనే బ్యాక్ ఉన్నాడు, కానీ హిందీ ఉందిరా నేను ఆడేస్తాను పాడేస్తాను అన్నాడు ఎవరు లేడు. చాలా వాళ్ళందరూ చూడ ఇష్యూ మీద చాలా సీరియస్ అవుతుంది. ఈవెన్ విజయ్ కూడా ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఆయన కూడా కండెమ్ చేస్తున్నాడు ఈ విషయం. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాడు, వాళ్ళ భాష అక్కడ చాలా అర్థం పరమార్థం అంతా మారిపోయి ఉంటుంది సార్ హిందీకి. వాళ్ళు హిందీ అక్కడ యాక్సెప్టెన్స్ ఎందుకు ఉండదంటే వాళ్ళు మాట్లాడారు అనుకోండి హిందీలో, తమిళ్లో దాని అర్థం వేరు. ఓకే, ఆ అర్థం వేరన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది? మిమ్మల్ని కంటిన్యూస్గా నేను కాన్వర్సేషన్లో నేను బూతులు మాట్లాడుతాను అనుకోండి, అది నా లాంగ్వేజ్ అని. ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు నేను మాడిన భాషలో మీకు అర్థం వేరేగా వస్తుంది. ఇప్పుడు ఏం ఓ అని మాడతారు, ఆ శ్రీకాకుళం సైడ్ భావాలను పిలుస్తారు. ఏం ఓ అంటే తప్ప అంటే అలా ఊర్లో భావ అని అర్థం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక్కొక్క ఏరియా పెట్టి ఒక స్లాంగ్ ఉంటుంది. అప్పుడు వెళ్ళి వాళ్ళ నీళ్ళు ఏమై అని మాడితే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి. ఒకసారి చెప్తారు, అరే మాకు అర్థం వేరేగా వస్తుంది సార్, మీరు మిమ్మల్ని మర్యాద ఇస్తున్నాం అలా చెప్పండి అని. నాకు ఇక్కడ తెలంగాణ కాబట్టి నాకు అరే తొరి అనడం వచ్చు కాబట్టి ఆడికి వెళ్ళి ఏమరా ఏంద్రా బై అని అలా మాట్లాడాను అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? లేదు. అంటే కొంత బాగానే ఉంటుంది. అందుకని ప్రతిదానికి మనం అనవసరంగా అడ్డమని మాట్లాడితే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? దట్స్ వై యూ నీడ్ టు హ్యావ్ అ డెకరం. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, నీ ఏట సంబంధం దాంట్లో, నీకేం సంబంధం దాంట్లో? నీకు చదువు అయిపోయింది, ఇంక చదవలేవు కూడా ఫర్దర్, నీకు హిందీ బాధ లేదు, బాధపడి వాళ్ళకి తెలుస్తుంది హిందీ ఏటను కాదు. ఇప్పుడు నీకు హిందీకి ఎంత అప్రహెన్షన్స్ వస్తున్నాయి కదా, మొన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం గురించి కదా కింద మీద పడి చచ్చిపోతుంది. అదే పాయింట్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పెడితే చచ్చిపోయారు కదా అందరూ. చాలా పెద్ద ఇంకా మరి అందరూ వచ్చి వెంకయ్యనాయుడు గారు అయితే ఇంకా ప్రపంచం తెరబడిపోయింది. ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళందరూ మహాకవి శ్రీ లెవెల్లో కవితలు రాయాలి, ఈ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళందరూ ఐన్స్టీన్ అయిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు కదా మీరు. మరి అప్పుడు ఇంగ్లీష్కి ఆప్షన్ లేదు, నాకు ఇంగ్లీష్ వద్దని చెప్పడానికి లేదు, హిందీకి అయినా ఆప్షన్ నాకు వద్దు బాబు ఇంకోటి తీసుకోవడానికి. అలా ఆడితే ఇంగ్లీష్ మీడియం పెడితే బాధ అయిపోతుంది నీకు. పక్కన తెలుగులో ఉండి అర్థం చెప్పమంటే నీకు మళ్ళీ హిందీ కావాల్సి వచ్చింది. ఇంగ్లీష్ పెడతానంటేనే రిజెక్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు హిందీ పెడతాం కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు. దాన్నే అంటారు అధిక తెలివితేటలు పోతే ఏదో అంటారు లాస్ట్కి. బాబు ఏదో గెలిచారు, ప్రాణాలు తెగించి 10 ఏళ్ళ ప్రస్థానంలో ఈసారి ప్రాణాలు తెగించి గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేయాలో మీకు సంబంధించిన ఒక ప్రియాంబుల్ ఉంటుంది, దాని ప్రకారం పని చేయండి. ఏదో మీరు ఫ్యామిలీ పథకంలాగా అన్నకు కూడా ఇప్పించుకోవడం సంతోషం, గమ్మున ఉండండి. ఊరికే మెటమెట్లు ఆడిపోతే ఏటి ప్రయోజనం? ఇప్పుడు అలా చిన్న శతక మనుషులే లేదు, వాళ్ళకి అధికార పార్టీ చాలా గట్టిగా రూలింగ్ లో ఉన్నారు. వాళ్ళు తుమ్మితో ఊడిపోయి ముక్కు మీది అచ్చని గట్టి తుమ్మారంటే ఎగిరిపోతారు ఆవిడ పనికి రాకుండా. దానికి చూసుకుని ఊరికే దేనికి పైపచ్చి ఆ హిందీ మీకు సంబంధం లేని అంశాలు తమిళనాడులో బాగా చూసుకోగలరు. వాళ్ళు రాష్ట్రంలో ప్రాణాలకు తగిన జాతీయ పార్టీ కదా వెళ్ళి చూడండి ఒకసారి, అక్కడ నిలబడితే మీకు కూడా చెప్తారు వాళ్ళు ఆడపల్లెలు పెట్టి. వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేసే సిచ్యువేషన్ కూడా కాదు. అలా విజయకాంత్కి రజనీకాంత్కి ఏలగా సావట్లేదు, సస్తాను రాలేండి. రజనీకాంత్ బిక్కులు ఆడుకుని ఎందుకు వచ్చిన రాజకీయాన్ని దూరపోయి ఆడుకుంటారు. ఆయన వెళ్ళిపోయి అక్కడ చాలా మంది ఇప్పుడు కమల్ హాసన్ వెళ్ళిపోయాడు, పార్టీ పెట్టాడు, పోటీ చేసాడు, వెళ్ళిపోయాడు. విజయకాంత్ గారు పెట్టారు, ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ శరత్ కుమార్ రజనీకాంత్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కదా, వాళ్ళే అడ్జస్ట్ అవ్వకుండా. వీళ్ళందరికన్నా అతీతం రజనీకాంత్ వల్ల కాదు బాబో దండం పెట్టిపోయాడు. ఆయనకన్నా సూపర్ స్టార్లు ఎవరు లేరు నాకు తెలిసి దేశం కదా. అలాంటివాడికే నా వల్ల కాదురా బాబు, ఈ తమిళ రాజకీయాలతో మనం చాలా కష్టం, వీళ్ళు ప్రజల్ని మెలడం చేయడం, వాళ్ళకి ట్యూన్ చేయడం చాలా కష్టం అని దండం పెట్టి పోయాడు. వీళ్ళెవరండి ఇలా అంత సినిమా వాళ్ళు వేస్ట్, అసలు టైం వేస్ట్ బ్యాచ్లు. వీళ్ళని పట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఏదినట్టు ఉంటుంది. వీళ్ళతో ఏం కాదు సార్, తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, ఏదో పదాలు అంటారు అదే ఎనసంపుగా ఉన్నాయని చెప్పి అందులో ఆ బీజేపీ నాకు తెలిసి హిందీ ఇంగ్లీష్లో చెప్తారు, వీళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ థింగ్ మీకు గుర్తుంచుకోండి,
ఇంగ్లీష్ భాష నేర్పడం అంటే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతారు, ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం నేర్పరు. అది గుర్తుంచుకోండి ఎవడన్నాడు. ఓకే, ద మీనింగ్ ఏంటో తెలుసుకోవడం ఎవడో ట్రై చేయరు. సో ఇప్పుడు బీజేపీ మన ఇంట్లో చిన్నపిల్లలు చూడండి, ఆ రష్యన్ కార్టూన్ నెట్వర్క్లను నెక్స్ట్ ఆ జపాన్ వేవ్ అని చూస్తుంటారు, నార్త్ కొరియా సౌత్ కొరియా టటటగా మాడేస్తుంటారు. మా తమ్ముడు కూతురు అయితే కలకలకలు మాడేస్తారు రష్యా. ఏంటో దాని అర్థం అంటే నాకు తెలియదు బాబా అంటారు. డైరెక్ట్ చెప్తున్నా, సినిమాలు చూసి వీళ్ళు కూడా సినిమాలు కూడా అదే బ్యాచ్. ఓకే ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, అమరావతికి సంబంధించి మళ్ళీ నిర్మాణ పనుల కోసం ఆయన మళ్ళీ ఆహ్వానించబోతున్నారు. చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అమరావతి ఏఐ టెక్నాలజీతో అక్కడి నుంచి ఆయన ఓపెనింగ్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రీసెంట్గా ఇన్ఫోసిస్ కాదు నాకు తెలియకూడతా, ఈయన వెళ్తున్నారు ఆయన పట్టుకొస్తారు ఆయన్ని, మళ్ళీ సేమ్ జెండాలు కడతారు, మళ్ళీ సేమ్ రాయడతారు, మళ్ళీ యజ్ఞం చేస్తారు. దేవాంశ్ గురించి ఆయన అడుగుతాడు, కళ్ళజోడు లాగాడు అప్పుడైతే. ఇప్పుడు ఈసారి అయితే ఏ చెవు పీకుతాడో చూడాలా. అంతా అవన్నీ బాగానే ఉంటాయి, ఆ పెట్టకథలు బొమ్మరిల్లు సినిమా. తర్వాత ఏంటి రాష్ట్రానికి అవునండి, మీరు దాటికి వెళ్ళిపోకండి అలా చాలా భౌగోళిక స్థానాలలాగా. ఇవాళ అఫీషియల్గా అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసి రమ్మనండి. ఎవరిని? కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇవ్వమన్నాడు సార్. ఎందుకు మాకు ఈ పంచాయతీలు? వాళ్ళు గజెట్ ఎవరు వస్తే ప్రతిసారి ఎవరు ప్రభుత్వం మార్గానో కొబ్బరిగా కొట్టేళ్తారు. మళ్ళీ మా సోమవారం వచ్చి పాలతో అభిషేకం చేస్తాడు, ఏటో కష్టాలు వచ్చేయాలి కానీ మళ్ళీ కథ మంచి కంచికి మనం ఇంటికి. దేనికి మాకు ఓపెనింగ్లు? వాళ్ళు గుర్తించేసి అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇప్పించేసి వరల్డ్ బ్యాంక్ మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు. నేను బూతులు కాదు సార్, అప్పులు అదే అప్పులు 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 అని గట్టిగా చెప్పండి. అప్పులే అది అంతకని నిధులు అప్పులు ఇప్పించారు. అప్పులు ఇప్పించింది దేనికి? ఇప్పుడు రాజధాని అని వాళ్ళు గుర్తించబట్టే కదా ఇచ్చింది. రాజధానిని గుర్తించి అప్పించారా? మరి అంతే కదా. ఇప్పుడు అలా కదండి, పొట్ట తిప్పలు ఇన్ని ఉన్నాయి, వీటికి అప్పు ఇప్పించారు. ఇప్పుడు రాజధాని అనేది ఒకటి ఉండాలి కదండి. రాజధాని ఉంటుంది, రాజధాని అమరావతి కాదని నేను ఎప్పుడన్నా కాదని మీరు ఇప్పుడు అన్నారు.